హలో అండి. నేనైతే కాశ్మీర్కి వచ్చేసాను. జలకన్యను చూద్దామని కాశ్మీర్కి అయితే వచ్చాను. నా ప్రయాణం కాశ్మీర్లో ఎలా ఉంటుందో చూద్దురు పదండి. నో నో అండి, కాశ్మీర్ అంటే డూప్లికేట్ కాశ్మీర్ అండి. ఖమ్మంలో కొత్తగా కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ పెట్టారు కదండి, అక్కడికైతే వచ్చామన్నమాట. వేసవి సెలవులు వచ్చాయి కదండి, ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది కదా. ఇంకా మధ్యాహ్నం అంతా ఉక్కపోతతో ఉండి సాయంత్రం పూట చల్లదనానికి ఎక్కడికన్నా వెళ్తే ఆ హ్యాపీనెస్సే వేరేలాగా ఉంటుంది. ఇంకా మా పిల్లలతోటైతే ఈరోజు కాశ్మీర్ జలకన్యను చూడడానికైతే ఎగ్జిబిషన్కి వచ్చేసాము. ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఎంట్రీ అయితే ముందు మొత్తం గుహల లోపల నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక బ్యాక్ డ్రాప్స్ కూడా చాలా అందంగా కాశ్మీర్లో ఏ విధంగా ఉంటుందో వాతావరణం అలా సీనరీస్ అనేవి వాల్పేపర్ లాగా ఏర్పాటు చేశారనమాట. ఇక వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక గ్లాస్ ఇట్లా టాప్ లక్ ఉంటుంది, దాంట్లో నుంచి మనం కొంచెం దూరం దాకా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అవి కూడా సైడ్ సీనరీస్, అంటే కాశ్మీర్లో ఇట్లా మంచు పర్వతాలు అట్లా ఇట్లా ఉంటాయి కదండి, చెట్లు అవన్నీ కూడా మనకి అలా అక్కడ ఏ విధంగా ఉంటుందో అలా కనిపించేటట్టుగా ఏర్పాటు చేశారు. చాలా అందంగా అనిపించింది. అక్కడ నిలబడి చక్కగా ఫొటోస్ అనేవి దిగితే చాలా బాగుంటాయండి. ఎంత అందంగా ఉంటాయో రియల్గా అక్కడికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మనకి కాశ్మీర్లో ఏ విధంగా హౌజెస్ ఉంటాయో ఆ విధంగా అక్కడక్కడ ఏర్పాటు చేశారనమాట. పైనుంచి మంచు కురుస్తున్నట్టు కూడా మధ్య మధ్యలో ఏర్పాటు చేశారు. ఆదివారం కావడంతో జనాలు అయితే విపరీతంగా వచ్చారండి. ఇంకా అసలు చెప్పాలంటే ఎగ్జిబిషన్ అనే కాదండి, ఎక్కడికి వెళ్ళినా ఫుల్ ప్యాక్ అనమాట. సినిమా హాల్కి వెళ్ళినా, జ్యువెలరీ షాప్కి వెళ్ళినా, శారీ షాప్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా ఫుల్ ప్యాక్ లెక్కనే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, వాటర్ ఫాల్స్ అయితే అసలు ఎంత చల్లగా అనిపించిందండి ఇక్కడికి రాగానే. ఇక మా అమ్మ అయితే పిల్లల్ని అయితే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి అయితే ఊరిస్తూ ఉందన్నమాట. మీరు ఖమ్మం రండి ఎగ్జిబిషన్కి తీసుకెళ్తా, ఖమ్మం రండి ఎగ్జిబిషన్కి తీసుకెళ్తా, అక్కడ నీళ్ళలో ఆడే జలకన్య ఉంది కన్నయ్య, చేపలాగా ఉంది కన్నయ్య అనేసి మా పిల్లల్ని అయితే ఊరిస్తూ ఉందన్నమాట అమ్మ. అయితే ఫైనల్గా అయితే వచ్చాము. ఈరోజైతే ఆ జలకన్యనైతే చూడబోతున్నాము. మీరు కూడా చూద్దురు ఎలా ఉంటుందో. పైన హట్ ఎక్కామండి. పైనుంచి వీడియో తీస్తే ఎంత పబ్లిక్ అనిపించిందో అండి. పైనుంచి చుట్టూ కూడా కవర్ చేశానన్నమాట. ఇక ఈవినింగ్ కావడంతో, సండే కావడంతో హెవీ పబ్లిక్ అనమాట. సమ్మర్ హాలిడేస్ అయితే ఇంకా పిల్లలతోటి ఎక్కువగానే వస్తారండి. ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ పక్కనే యాపిల్ చెట్టు కూడా ఉందండి. అసలు ఆ యాపిల్స్ అయితే రియల్ యాపిల్స్ అంటే నమ్ముతారు, కానీ అవి రియల్ కాదనమాట, ప్లాస్టిక్, ఆర్టిఫిషియల్ అనమాట. ఫొటోస్ అయితే ఎంత బాగా వస్తాయి, రెడ్ యాపిల్ లెక్క అనిపిస్తుంది. ఇంకా సైడ్ మన లోపల నుంచి చూస్తే అటు సైడ్ ఇటు సైడ్ కనిపించింది కదండి, అదనమాట. ఇంకా ఇక్కడ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. ఏంటంటే 360 అనమాట. మనం మొబైల్ ఇస్తే 360 అనేది తీస్తారు వీడియో. మనం ఏ సాంగ్ అంటే ఆ సాంగ్ పాట పెట్టిస్తే డ్యాన్స్ వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు చుట్టూ వెదర్ అదంతా కూడా ఫొటోస్కి బాగుంటుంది కాబట్టి అక్కడ డ్యాన్స్ వేస్తే కూడా మనకు వీడియో చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడ టికెట్ అనమాట. ఇక చూస్తూ చూస్తూ వచ్చేసాం. ఫైనల్గా జలకన్యనైతే చూడ్డానికి వచ్చామండి. అక్కడే జనం ఉన్నారంటే ఇక్కడ చూడండి మొత్తం చుట్టూ గుడారనమాట. అసలు జలకన్యను చూడడానికి మేము వస్తే అసలు ఫేసే కనిపించట్లేదండి. మేమైతే కొంచెం దూరంలో ఉన్నాము. అంతా కూడా వీడియోలలో చూస్తేనేమో ఎంత దగ్గర నుంచో వీడియో తీశారు. నేను కూడా వీడియో తీయాలి, పోస్ట్ చేయాలి అనుకున్నాను, కానీ దూరం నుంచే కుదిరిందనమాట. ఎంత పబ్లిక్ ఉన్నారండి, అందరు కూడా మొబైల్స్ పట్టుకొనే తీస్తున్నారనమాట. అసలు డైరెక్ట్ చూడడం కంటే. చూడండి ఆమె అయితే పైనుంచి కిందికి, కింది నుంచి పైకి ఈత కొట్టుకుంటూ వస్తూ ఉందన్నమాట. ఇంకా కళ్ళకి కూడా అంతా కూడా కట్టారు, గ్లౌజెస్ వేశారు, వాళ్ళకి తగ్గట్టుగా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే నీళ్ళల్లో ఎక్కువసేపు ఉండాలంటే వాళ్ళకు కూడా ఇబ్బందే కదండి. అన్నీ కూడా వాళ్ళ పర్యవేక్షణలో అన్నీ చేసిన తర్వాతకే నీళ్ళల్లో వదిలిపెడతారనమాట. కింద చేప ఆకారం ఉండడంతో పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందన్నమాట అది. ఇంకా లోపలికైతే వచ్చేసామండి. ఇంకా లోపలికి రాగానే మనకి అన్నీ కూడా కామన్ అనమాట. మన జ్యువెలరీ ఐటమ్స్ కానీ, చిన్నపిల్లలకు సంబంధించినవి కానీ, ఇంకా ఇలా జార్ గ్లాసులు కానీ, కప్పులు కానీ, ఇలా ప్లేట్స్ కానీ, ఇవన్నీ కూడా కామన్ అనమాట. ఎగ్జిబిషన్ అంటే ఓన్లీ ఇప్పుడు కాశ్మీరు మన సెట్టింగ్ కోసం, ఇంకా జలకన్య కోసమే మెయిన్గా ఎగ్జిబిషన్కి అనేది ఇంపార్టెన్స్ అనేవి ఇస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ చూడండి స్పెట్స్ ఎన్ని కొన్నా కూడా మనం ఏదన్నా కొంటే బాగుంటుంది, ఇది చూస్తే బాగుంటుంది, అదెంత ఉందో తెలుసుకుంటే బాగుంటుంది, ఇది ఇంకా వెరైటీగా అనిపిస్తుంది అని అనుకుంటాం కదండి. మనం చూస్తూ ఉంటాం, కొంటూ ఉంటాం, ఇంట్లో బాక్సులు అయితే నిండుతూ ఉంటాయి.
ఇవి చూడండి, లాకెట్స్ అయితే నార్మల్గా ఉన్నాయి, కానీ కాస్ట్ అయితే ఎక్కువగానే అనిపించింది. ఎప్పుడైనా మనం ఇలా స్టాల్స్ ఈ అటు ఇటు పెట్టినప్పుడు చాలా తక్కువగానే కొనాలండి. అవసరమైతేనే కొనుక్కోవాలి, లేదంటే అసలు కొనుక్కోవద్దు. ఎందుకంటే ఎక్కువ ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఇన్ని రోజులు అద్దె కట్టి ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మనకి ఎక్కువ ప్రైస్కే అమ్ముతారు. అదే మనం హోల్సేల్ షాపులకు వెళ్ళినప్పుడు కొనుక్కుంటే మనకు తక్కువగా పడుతుందన్నమాట. ఇంకా ఇక్కడ బట్టల స్టాల్ అనమాట. హ్యాంగ్ చేశారు కదండి, 100 అండ్ 150, 200, ఇంకా లోపలికి వస్తే 400, 500 టాప్స్ కూడా అక్కడ చక్కగా హ్యాంగ్ చేసి పెట్టారనమాట. మనం ఏదన్నా కూడా అత్యవసరం అయితేనే కొనుక్కోవాలండి. మనకు కలర్ కాంబినేషన్ నచ్చితే కొనుక్కోవచ్చు. క్లాత్ అయితే కొంచెం నార్మల్గానే ఉంది, కాకపోతే లైట్ వెయిట్, డైలీ యూస్ వేసుకోవడానికైతే యూస్ చేసుకోవచ్చు అనమాట. పార్టీ వేర్ అయితే నాకు అంత నచ్చలేదు, అంత అనిపించలేదు కూడా. ఇక నెక్స్ట్ ఇంకా ముందుకెళ్తే ఇక్కడ అన్నీ కూడా పూసల దండలండి. మోనాలీసా, ఇంకా పగడాలు, ముత్యాలు అవన్నీ ఉంటాయి కదండి. కలర్ బీడ్స్ కూడా మనకి ఏ కలర్ బీడ్తో మాల కావాలంటే అది మనకి మన ముందే మేక్ చేసి ఇస్తారనమాట. దాన్ని బట్టి, లెంత్ని బట్టి, పూసల్ని బట్టి మనకి కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. జంతికల మిషన్ మిషన్తో చేస్తారా? చూపించరా? గొట్టంలో 15 బిళ్ళ వస్తాయమ్మా. 15 మోడల్ తయారు చేసుకోండి. ఏ పిండి కావాలా వేసుకో. శనగపిండి, బియ్యం పిండి, మైదా పిండి ప్రెస్ చేసుకోండి. అలాగా చెకోడి తయారు చేసుకోండి. చెకోడి బరువు లేకుండా డిజైన్ కావాలా, ఇది తిప్పాలా డిజైన్ చెకోడి. ఎంత? 100 వడియాలు చేస్తారా? వడియాలు చేసుకోండి. వడియాలు ఇక మా అమ్మ అయితే ఒక మంచి ప్రశ్న వేసిందనమాట. మీరు చేస్తే వస్తుంది, మేము ఇంటికి పోతే రాదు, అసలు ఇంటికి పోతే వస్తుందా రాదా అని అంటే, నేను అన్నా కదా, అమ్మ ఇది బరువు లేదు కదా, నీకు ఎప్పుడన్నా యూజ్ అవుతుంది కదా, ఒకసారి ట్రై చేయి, నీకు వచ్చినట్టయితే తీసుకో, లేకపోతే లేదనేసి చెప్పాను. ఇలా ట్రై చేస్తే వచ్చింది. కాకపోతే మా అమ్మకు నమ్మకం అనేది కుదరలేదనమాట. అది వాళ్ళు ఏ పిండి కలిపి చేశారో ఏమో, మన ఇంటికి పోతే వస్తుందో రాదా అని అనుకుంది. సరే చూద్దాం, 100 రూపీసే కదా, ఏమొస్తుంది కొనులే అనేసి ఒకటి కొనుక్కున్నాం. అదైతే తర్వాతకి ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండి కొన్ని టాలెంట్ మీద, అలా దానికనమాట. ఒక గన్ తోటి బెలూన్స్ షూట్ చేయడం, గ్లాసులన్నీ బాల్తో ఇసిరేయడం, అవన్నీ కూడా ఎప్పుడు ఉండేటివండి ఎగ్జిబిషన్లో. తర్వాతకి ఇక్కడ బ్రెడ్ చాక్లెట్ అనమాట. ఇక్కడ ఒక టూత్ పిక్ లాగా ఉంటుంది, కాకపోతే పెద్దగా ఉంటుందన్నమాట పిక్. దానికి బ్రెడ్ అను చాక్లెట్ పూసి ఇస్తారు. అది వచ్చేసి 30 రూపీస్ అండి. కాస్ట్ అయితే ఎక్కువగానే అనిపించింది, కానీ పిల్లలు ఆడిపోతే ఉబ్బుతూ ఉంటారనమాట, ఊరిస్తారు మన్ని. ఇంకా అది అయితే చెరొక్కడు కొనుక్కున్నారు. ఇంకా ముందుకెళ్తే ఈడ గాజుకు సంబంధించినవి జార్లు, లైటింగ్స్, కప్పులు, సాసర్లు, వెరైటీగా చిన్నగా పచ్చళ్ళు పెట్టుకోవడానికి చిన్న జార్లు ఎంత ముద్దుగా ఉన్నాయో, కానీ కాస్ట్ అయితే ఎక్కువగానే ఉందండి. మేము ఒక 2-3 రౌండ్లు తిరిగినా కూడా అక్కడ కాస్ట్ అయితే అస్సలు చెప్పిందే కానీ అస్సలు తగ్గలేదన్నమాట. ఇక మేము కూడా కొనుక్కోదలుచుకోలేదు, ఇక ముందుకైతే వెళ్ళిపోతున్నాము. మేము ఇలా చిన్నగా చూసుకుంటూ వస్తుంటే మా పిల్లలైతే ముందుకు పోదాంపా అని వాళ్ళు ఏం ఎక్కాలి, ఆడుకోవాలని వాళ్ళ ఆరాటంలో వాళ్ళు ఉన్నారనమాట. ముందుకు వచ్చేస్తే ఇలా పొటాటో రోల్ లెక్క తయారు చేసి, అవి కలర్ దాంతో మసాలా ఉంటుందండి, దాంట్లో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారనమాట. బాబు ఇవి వద్దు, మనకు అవన్నీ దాంట్లో అన్ని కలర్స్ కలుపుతారనేసి తీసుకొచ్చాను. ఇక ఇక్కడ ఎగ్జిబిషన్లో ఫేమస్ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద అప్పడాలు అనేది ఫేమస్ అండి. ఎంత చిన్న అప్పడం చూడండి, వేయగానే ఎంత పెద్దగా అయిపోయిందో. ఆ ఎగ్జిబిషన్ అంటేనే పెద్ద అప్పడం అంటేనే ఎగ్జిబిషన్ కదండి. ఇక ఫైనల్గా ముందుకు తీసుకెళ్తున్నారు మా అమ్మనైతే. అమ్మమ్మ అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చెప్తూ ఉన్నారనమాట. సరే, పెద్దవాళ్ళు ఎక్కాల్సిందైతే పెద్దవాళ్ళు ఎక్కుతారు, చిన్నవాళ్ళు ఎక్కాల్సింది చిన్నవాళ్ళు ఎక్కారుగా, చూద్దాం పదా అన్న. ఇక్కడైతే స్మోక్ బిస్కెట్ అనేది తయారు చేస్తున్నారు. నాన్న మన ఫంక్షన్స్లలో పెడుతూనే ఉంటారు, అది హాట్ కాబట్టి వద్దనేసి అని ముందుకు తీసుకెళ్ళాము. ఇంకా చిన్నపిల్లలు ఎక్కేది ఏంటంటే చిన్న గుర్రము, కారు, అవి మేము ఎక్కుతామా అని మళ్ళొక్కసారి అంటారు. పెద్ద ఏమో ఎక్కనివ్వరని మళ్ళీ అట్లా అంటారు. ఇక ఇది ఆడుకుండేది కొంచెంసేపు ఎక్కండి. ఇది కూడా 70 రూపీస్ అండి టికెట్ పర్ హెడ్ చిన్నపిల్లలకి.
ఇక దాంట్లో 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉండనీరు. ఆడుకోగానే దిగండి దిగండి అనేసి దింపేస్తూ ఉంటారనమాట. ఇక కొంచెం సేపే వాళ్ళు ఎగరాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకైతే ఎక్కాల్సిన వాటికంటే ఇవి కొంచెం ఇలా పిల్లలతో ఎంజాయ్ చేస్తేనే ఎగిరి చాలా అలసటతోటి ఇంటికి పోయి చక్కగా నిద్రపోతారండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇంకా మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి కూడా కలర్ఫుల్గా అవపడుతుంది. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇక అన్నీ కూడా తినడం అయితే ఒక బ్రెడ్ అనేది అలా చాక్లెట్తో తయారు చేసింది ఇప్పించాము. వేరే అయితే అన్ని మసాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి పానీపూరి కూడా కాస్ట్ ఎక్కువేనండి. ఒకళ్ళు తినేది మనం బయట 3-4 తినొచ్చు అంత అనిపించింది. ఇంకా మేము రిటర్న్ వెళ్తుంటే జలకన్య డ్రెస్సింగ్ కూడా మార్చారండి. అరే నాన్న ఫస్ట్ ఉన్న దానికంటే ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది, డ్రెస్ కూడా మార్చారు, చాలా బాగుంది నాన్న అనేసి మళ్ళీ దగ్గరికి వెళ్ళి వీడియో తీశానండి. ఫస్ట్ అయితే నాకు కుదరలేదు, జనం అయితే బాగా ఉన్నారు కదా. ఇక మేము వచ్చేసి రిటర్న్ అయ్యేది 40 to 10 అనమాట. ఆ టైంకి కొంతమంది వెళ్ళిపోతారు కదండి. ఇంకా లాస్ట్లో అయితే చూడండి తోక చూడండి ఎలా ఊపుతుందో. నాన్న రియల్గా చేపు ఉన్నట్టే ఉంది కదా అనేసి మా వాళ్ళేమో ఇంతకుముందే ఎవరికో సెకండ్ ఇస్తే చూసారంట. అమ్మ సెకండ్ ఇస్తా, నేను సెకండ్ ఇస్తా అనేసి అక్కడ చేతులు పెట్టి కొడుతూ ఉన్నారనమాట. చూస్తారేమంటే ఆ అమ్మ అయితే అస్సలు చెయ్యట్లేదనమాట, ముందుకి వెనక్కి తోక అనేది ఊపుతా ఉంది. చూడండి ఎంత ఎదురు చూస్తున్నారో. అలా ఇవ్వకుండా మా వైపు ఫేసులు చూపిస్తుంటే జాలనిపించింది అనమాట. అరే మనకి ఇవ్వట్లేదు ఏందమ్మా అని అంటూ ఉంది. ఆమె చూడండి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. ఇదండి కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ ఖమ్మం. చూసారు కదండి, మీరు కూడా తప్పకుండా ఒకసారి పిల్లలతో అయితే విజిట్ చేయండి. టికెట్ 100 రూపీస్ ఫర్ హెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.